తలనొప్పి తెప్పించి పంపుతాదిరో అసలు తన పదని సతగనసరో బండెక్కు సార్ నన్ను కొంచెం పక్కూర్లు దింపేస్తారా? అదంతా కుదరదు, వెనక్కి వెళ్ళండి సార్. ప్లీజ్ సార్. ఓసారి చెప్తే అర్థం కదా, వెనక్కి జరగండి. మీరేంటండి బాబు మాట్లాడుతుంటే ఎక్కేస్తున్నారు? ఇప్పుడు కనుక బండి స్టార్ట్ చేయలేదో నేను లేపుకెళ్తున్నాను, ఊరందరినీ పిలుస్తా. తినబండి. ఎక్స్ట్రాల్ చేయకుండా ఎదురు చూసి నడుపు. బాబు కొంచెం స్పీడ్ గా తొక్కమ్మా. పోయేదారిని పోకుండా ఎవరు పోనీలేరండి. సరే గాని బండి ఎక్కడి దాకా వెళ్తుంది? బండి ఎక్కడి దాకైనా వెళ్తుందండి, కానీ నా ప్రాణాలే పావు గంటలో పోతాయండి. అవునండి, 3 ఏళ్ల సిన్సియర్ లవ్. వాళ్ళ నాన్న ఫారెన్ సంబంధం తీసుకొచ్చాడని నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఏంటి, అందరిలా నేను కూడా గడ్డాలు పెంచేసి దేవదాస్ అయిపోవాలా? మన రూటే సపరేట్ అండి. అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి. ఏండి మీకు ఎలకల మందు తెలుసా అండి? ఎలకల మందు అదో 1/2 కిలో తీసుకొని రోజ్ మిల్క్లో కలుపుకొని తాగానండి. మొదల స్టెప్స్ వచ్చినాడా? ఇది పాయిజన్ కేసా? కాక మరి ఏంటండి. సాయిబాబా సాయిబాబా ఇంటి బతికించో ప్లీజ్. సరే గాని తాగి ఎంతసేపు అయింది ఏంటి? తాగే అప్పుడు కళ్ళు మూసుకున్నానుగా, గడియారం చూడలేదు. దాదాపుగా ఏమైంది? లే అయ్యో సాయిబాబా, జరగ. ఈ రొయ్యి మీసాలుండి అనవసరంగా తగులుకున్నాను. వచ్చిన ఈ పాట ఒకటి. దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుందో కూడా తెలీదు. నాకు తెలుసు కదండి, తిన్నగా వెళ్తే ఓ బ్రిడ్జ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక కళ్యాణం ఉంటుందండి. దాన్ని దాటగానే ఒక హాస్పిటల్ ఉంటుందండి. దాంట్లో పంకజం అని నర్స్ ఉంటుందండి. అబ్బాబాబాబా ఏముంటుందండి. నీలాంటి సూసైడ్ కేసులు, లవ్ ఫెయిలియర్లు, హాస్పిటల్ నర్సుల పేర్లు తెలుసుకొని మరీ చస్తున్నారేంట్రా? ఈ సచ్చినోడు సస్తున్నాడు, చావగొడుతున్నాడు. డాక్టర్ లోపల టాకేంటి? బానే ఉన్నాడు, వెళ్ళి కలవండి. నన్నెందుకు కాపాడారండి? వదిలేస్తుంటే హ్యాపీగా చచ్చిపోయేవాడిగా. అవును, వదిలితే సచ్చుండేవాడివి, అందుకే కాపాడా. అడ్డమైనవన్నీ తాగి శోభనం పెళ్లి కొడుకులాగా సెంటు కొట్టుకొని మరీ నువ్వు చచ్చిపోతావా? సాక్ష్యంగా ఉన్న పాపానికి కోట్ల చుట్టూ నేను తిరగాల? అయినా నువ్వు తోలిన తోలుడికి మా ముసలిదానికే దొరికిపోయేవాళ్ళం. ఒక్క నిమిషం, నీకు నాకు ఏ సంబంధం లేదు. యు డై ఓకే? ఏండే నా మానం నేను చచ్చిపోతుంటే మీరు? డాక్టర్ ఏం చెప్పారు? స్టమక్ వాష్ చేశారండి, 2 గ్లూకోజ్ ఎక్కిచ్చి మందులు ఇస్తాం, బిల్లు కట్టి వెళ్ళిపోమన్నారండి. సూపర్. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళి మళ్ళీ సెంటు కొట్టుకొని చచ్చిపో. అయ్యో నాన్న, అయ్యో బాలు వచ్చేసాడు. ఏండి బాలు అంటే ABCDFGయా? మా నాన్న చూస్తే ఇద్దరిని కలిపి తంతాడు. ఇద్దరినా? ఏండి మీ నాన్నగారు వస్తే మిమ్మల్ని తంతారు గాని నన్ను ఎందుకు తంతారండి? ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నేను, అతను చెప్పిన సంబంధమే చేసుకోవాలని మా నాన్న గొడవపడ్డాం. తెల్లారితే పెళ్లి, మనమేమో ఇంట్లోంచి జంపు, కిందేమో మా నాన్న ఎంట్రీ. మా బాబు మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? మనం ఇద్దరం ముందుగానే ప్లాన్ చేసి నేను కళ్యాణ మండపంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని లేపుకొచ్చేసాను అనుకుంటారండి. అలాగే అనుకుంటాడు. ఏంటండి ఇది?
నా మానాన్ని నేను రోజు మిల్క్ లో ఎలకల మందు కలుపుకొని తాగి హ్యాపీగా చచ్చిపోయేవాడిని కదండి. నన్ను ఇక్కడికి తెచ్చి పొట్ట కడిగిచ్చి గ్లూకోజ్ ఎక్కిచ్చి మనుషులతో వచ్చి మీ నాన్నగారు తంతానంటే ఇదెక్కడ న్యాయం అండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆ, నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. చావడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఆ, ఈ కిటికీ ఉంది చూడు, ఇది దూకి అక్కడ పెద్ద గోడ ఉంది చూడు, అది దూకేసావు అనుకో అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు. నిజంగా వెళ్ళిపోచా? అమ్మయ్య, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏ ఒక నిమిషం గోడ దూకేవనుకో లెఫ్ట్ సైడ్ మా నాన్న మనిషి రెడీగా ఉన్నాడు, నీ కాలు కోసి ఖైమా చేసుకుంటాడు. ఇందాకేదో 2వ ఆప్షన్ అన్నారు, చెప్పండి. అదంతా నీకు సెట్ అవుతులే. లైట్ ఏండి ఆ 2వ ఆప్షన్ ఏంటో చెప్పండి. సెట్ అవుద్దో లేదో నేను చెప్తాను. లైట్ అంట, లైట్. బయట మా నాన్న మనుషుల్ని ఆటోల్ని సుమోల్ని అన్నిటిని గుద్దుకుంటే నన్ను లేపుకెళ్ళిపోవాలి. మీ నాన్నని ఆటోని సూమోల్ని గుద్దుకుంటూ నేనెందుకని మిమ్మల్ని లేపుకెళ్ళిపోవాలి? మీరేమో చూడడానికి తిట్టంగా ఉన్నారు, నాలాంటి వాళ్ళు లేపుకెళ్ళిపోవడం మాటలా? ఆ 3వ ఆప్షన్ ఏంటో కాస్త చెప్తారా? హాస్పిటల్ మొత్తం ఎత్తగండి రా. ఇంకో విషయం, మా నాన్న ఏమన్నా తలకాయ అవుననే ఆడించాలి, లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నేను అలా ఆడిచ్చి నా మెడబట్టేస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? నీకు నీ ప్రాణాలు కావాలా వద్దా? మీరు ఇలా అడుగుతుంటే నాకు సాంగ్ వేసుకోవాలనిపిస్తుందండి. ఆ? ఏం లేదండి, షల్బీగా. ఓహో, నువ్వేనా మా అమ్మాయిని లేపి వెళ్ళిపోయిన రాజకుమారుడివి? నిజం చెప్పండి, మీ నాన్నగారికి కళ్ళు సరి కనిపించవు కదూ, నన్ను పట్టుకుని రాజకుమారుడు అంటాడు ఏంటండి? ఆయన అలాగే మాట్లాడతాడు, ఏది అడిగినా అవుననే తలుపు. ఎదిరించి మాట్లాడితే మా బాలు కస్సలు నచ్చదు. సౌండ్ పెంచావో? అవునండి. ఇప్పుడు నేను రాకపోయి ఉంటే నిజంగా లేపు వెళ్ళిపోయేవాడివా? అవునండి. ఈ పిన్నిని ఎదిరించేంత ధైర్యం వచ్చేసింది కదా నీకు? మన పిల్లకేవో మాయమాటలు చెప్పుంటాడు. అయ్యా అని ఒక్క మాట చెప్పండి అయ్యా, కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిలో పడేస్తాను. నాకు ఈత రాదు. నువ్వు వెనకెళ్ళరా, వెనకెళ్ళు. అమ్మా నువ్వురా, వెళ్ళి ఇచ్చిరా. మై నేమ్ ఈజ్ పుష్పవల్లి. ఐఎమ్ ప్రభాకర్ అండి. సో స్వీట్. ఇప్పుడంత అవసరమా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ అమ్మా దిష్టి ఆవిడ తర్వాత అంతా చేయొచ్చు కదా. పోవాలా? నువ్వురా. బాలు ఏంటిదంతా? లేకపోతే ఏంటమ్మా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు పారిపోరని ఏంటి గ్యారంటీ? నా కూతురు పెళ్లి నా చేతుల మీదే జరగాలి. లెక్క ప్రకారం ఇది నేను చేయించినట్టే. కట్ర తాళి. ఏంటండి మీ నాన్న తాళి కట్టమంటున్నాడు? కనీసం ఇప్పుడైనా 3వ ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి మేడం. ఆ ఆప్షనే ఇది. ఏండి, నా ముక్కు మొహం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు? నన్ను తాళి కట్టమంటే మీరు ఒప్పుకుంటారేంటి? నేను నీ కారులో ఎక్కినప్పుడు ఇళయరాజా పాటలు వింటున్నావు కదా, అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని ఎమోషనల్ అని నేను గెస్ చేశాను. ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా, అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నా. అన్నిటికీ మించి చూడ్డానికి కూడా బానే ఉన్నావు కదా. ఏయ్, ఏంట్రా ముచ్చట్లు? ఏంటండి, కొంపకాలు ఒకడు ఏడుస్తుంటే దుంపకాలు ఇంకోటి ఏడిచాడంట. మీరు ఉండండి, మీరు చెప్పండి. అన్నిటికీ మించి నువ్వు నవ్వితే గుడ్ బాయ్ లా ఉంటావు. వెరీ గుడ్ క్యాల్కులేషన్ అండి. సపోజ్ సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి? 25 years నన్ను కని పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసొచ్చా. నువ్వు లెక్క. మీరు వర్గానికి ఇన్స్పిరేషన్ అండి. ఏయ్, త్వరగా కట్రా. మర్యాద అండి, నా నంబర్ మీ ఫోన్లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి.
డాక్టర్ 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 ప్లీజ్ డాక్టర్ ఎందుకు ఇలా చేశారు? అర్జున్ రిలాక్స్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నా వల్ల కావట్లేదు. వీరాకేమైంది? మదికి ఏమైంది? నా మైండ్ మొత్తం నెగటివ్ థాట్స్ నిండిపోయింది డాక్టర్. వాళ్ళకేం కాకూడదు, వాళ్ళకేం కాకూడదు. డాక్టర్ మీరేగా రాశారు, ఆ పేజెస్ అని ఇవ్వండి డాక్టర్. అట్లీస్ట్ వాళ్ళకి ఏమైందో చెప్పండి. అర్జున్, నువ్వు చదివిన 2 కథలు నేను ఇమాజిన్ చేసి రాసిన కథలు కావు. నా లైఫ్ లో నేను కలిసిన 2 వ్యక్తుల ట్రూ స్టోరీస్ అవి. పర్సనల్ గా మదీకేమైంది, వీరాకేమైంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క నిమిషం. ఇదిగో వాళ్ళ అడ్రస్. వీరా మీనాక్షి కోల్కతా, మదీ ప్రభ హిమాచల్లో ఉన్నారు. నీకు కావాలంటే నేరుగా వెళ్లి తెలుసుకో. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో వాళ్ళని అడిగి చూడు. లేదు, ఈ ట్రావెలింగ్ అంతా నాతో అయ్యే పని కాదు, ఎవరెలా పోతే నాకేంటి అంటావా? బాయ్. ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. यात्रियां कृपया ध्यान दें, कोलकाता जाने वाली बस कुछ ही मिनटों में ఏమండి? पिलर नंबर హలో, 22 पर ఏదో అనౌన్స్ చేస్తున్నారు. जाएगी। यात्रियां कृपया ध्यान दें, ఏమండి? कोलकाता जाने కోల్కతా वाली అనేదో बस అంటున్నారు. कुछ ही मिनटों అర్జున్, में కోల్కతా వెళ్లే బస్ ఇంకో 5 minutes లో 22 వస్తుందంట. पर पहुंच जाएगी। సరే, ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్. అర్జున్, టైం పాస్కి అందరూ నావెల్స్, షార్ట్ స్టోరీస్ చదువుతారు. నేను కూడా చదువుతాను. అది చదివేటప్పుడు అందులో వచ్చే క్యారెక్టర్స్ని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం. బట్ నువ్వు బుక్స్లో చదివిన క్యారెక్టర్స్ని నిజంగా వెళ్ళి కలవబోతున్నావు. వాటికి ఒక రూపం ఉంది, ఒక లైఫ్ ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు కూడా వీరా మీనాక్షిని, మదిప్రభని కలవాలనుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా నీతో రావచ్చా? మీరెక్కడికో వెళ్ళాలనుకుంటాగా. నాకు వేరే ఏది ముఖ్యం కాదు, నేను కూడా వస్తాను. రావచ్చు, కానీ నాదో క్వశ్చన్. మీ పేరు? శుభద్ర. అర్జున్, నీకు హిందీ రాదన్న ఒకే ఒక రీజన్ వల్ల నన్ను తీసుకెళ్తున్నావు కదా? సెల్ఫిష్. ఎక్కువ. హే శుభ, ఇక్కడ ఎందుకు ఆపారు? రిఫ్రెష్ అవ్వడానికి. ఇక్కడ? అవును, ఇదంతా నీలే కదా. వెళ్ళి దుకే. ఇడియట్. కాఫీ? కాఫీ నాకేం వద్దు. उसको नहीं चाहिए, सिर्फ मुझे दो. ठीक है, स्ट्रॉन्ग. ठीक है.
అర్జున్ కోల్కతాలో ఎవరున్నారన్నావు? మధుప్రభ కాదు వీరా మీనాక్షి కదా? అది చెప్తాను కానీ దగ్గరలో రెస్ట్ రూమ్. నిన్ను కోల్కతా బస్ ఎక్కించి నీతో ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు నీకు రెస్ట్ రూమ్ ఎక్కడో కూడా చూపించాలి. అంతా నా కర్మ. కను చూపు మేరలో ఎటు వెళ్ళినా రెస్ట్ రూమ్. ఓ పబ్లిక్ లో ఎలా? రాజమౌళితో సెట్ వేయించమంటారా సార్? చెప్పండి డాక్టర్. హలో అర్జున్, ఎలా ఉంది జర్నీ? దారిలో ఉన్నావు, రేపటికల్ రీచ్ అయిపోతాం. నీకు ప్రభా కాంటాక్ట్ పంపించాను. అక్కడ హిల్ స్టేషన్ లో సిగ్నల్స్ ఉండవంట. వెళ్లే ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే మంచిది. ఓకే డాక్టర్.